ప్రస్తుతం మనతో మాజీ ఎంపీ గీతా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఎలా జరిగింది మేడం ఈరోజు కోర్ కమిటీ సమావేశం కూడా నిర్వహించారు? ఎలాంటి అంశాలు చర్చించారు? చాలా మంచి అట్మాస్ఫియర్లో జరిగిందండి ఈ మీటింగ్. ఎందుకంటే కోర్ కమిటీ అని కాదు, కొంతమంది పెద్దలందరినీ పిలవడం జరిగింది. అండ్ పార్టీ సంస్థాగతంగా ఎలా బలోపేతం చేసుకోవాలి, ఇప్పుడున్న బూత్ కమిటీస్ పరిస్థితి ఏంటి, తర్వాత ఎట్లా బలోపేతం చేసుకుని మనం 175 అలాగే 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా బీజేపీ అన్నది మనం ఏమి ఉన్నాం, ఎట్లా ఉన్నాం అన్న దాని మీద ఒక ఆత్మవిమర్శ చేసుకుని కానీ ముందుకు ఎలా వెళ్ళాలి అన్న ఇష్యూస్ మీద డిస్కషన్ చాలా మంచి ఆ వాతావరణంలో జరిగింది. అంటే పొత్తుల గురించి ప్రధానంగా జరిగిందని కూడా సమాచారం వినిపిస్తూ ఉంది. పొత్తుల గురించి అంశాలపైన ఏమైనా చర్చించారా? మీ అభిప్రాయాలు ఏమైనా తీసుకోవడం జరిగిందా జాతీయ నేతలు ఏమన్నా? పొత్తుల గురించి కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందండి. అది ఏకగ్రీవంగా అందరూ కూడా అదే రెజల్యూషన్ ఉంటుంది. సో మా పొత్తు ఇప్పుడైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాలందరితోటి, ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానంతో ఈరోజు మనం పోరాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు యాక్చువల్లీ కూడా కంప్లీట్గా మా సిద్ధాంతాలకే వ్యతిరేకమైన పార్టీ అది. సో కరప్షన్ మీద పోరాడుతున్నాం, మనకున్న మాఫియా మీద పోరాడుతున్నాం. సో ఎలాంటి నెరేటివ్ తోటి మనం జగన్మోహన్ రెడ్డి మీద మనం పోరాటం చేయాలి అన్న దాని మీద డిస్కషన్ జరిగింది. అంటే నిన్న కూడా తీర్మానం ఒకటి చేసిన పరిస్థితి మీరు, దాంట్లో కూడా టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత, అంటే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఏదైతే వైసీపీ ట్రాప్లో కూడా టీడీపీ పడిందనే విమర్శలు నిన్న రాజకీయ తీర్మానం కూడా ప్రస్తావించడం జరిగింది. ఏంది మేడం అసలు? అంటే అది ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్ సాక్షిగానే ఆ రోజు వైసీపీ ట్రాప్లో పడిందని చెప్పడం జరిగింది. ఈరోజు కొత్తగా జరిగింది కాదు, అది ఎప్పుడో జరిగిన విషయమే. కాకపోతే ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం కోసం ఏ నిర్ణయం తీసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందో ఆ నిర్ణయం కేంద్ర పార్టీ తప్పనిసరిగా తీసుకుంటుంది. అంటే రాజశేఖర రెడ్డి కూతురుగా కూడా షర్మిల వైసీపీ కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఎలా చూస్తూ ఉన్నారు మేడం?